సిటీలో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. నిన్న రాత్రి 11.4 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవడంతో చలికి సిటీ జనం వణికిపోతున్నారు. రాత్రి 8 నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు చలి వణుకు పుట్టించింది. మరోవైపు వైరల్ ఫీవర్స్ కూడా విజృంభిస్తుండటంతో పేషెంట్స్తో హాస్పిటల్స్ రద్దీగా మారాయి. హైదరాబాద్ సిటీలో చలి బాగా పెరిగింది. వారం రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో రాత్రిలో చలిగాలులు వీస్తున్నాయి. గత వారంలో 12 డిగ్రీల దాకా తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి ఏకంగా 11.4 డిగ్రీలకు పడిపోయాయి. దాంతో సిటీ జనం చలికి నానా ఇబ్బందులు పడ్డారు. ఎనిమిది గంటల నుంచే చలిగాలులు ప్రారంభమయ్యాయి. దాంతో డ్యూటీలు ముగించుకుని ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఇవాళ ఉదయం కూడా హైదరాబాదీలను చలి వణికించింది. స్కూళ్లకు వెళ్లే చిన్నారులు స్వెటర్లు వేసుకున్న చలిగాలులకు వణికిపోవాల్సి వచ్చింది. చలి పెరుగుతుండటంతో వైరస్, బ్యాక్టీరియాలు కూడా బలపడుతున్నాయి. గాలిలో తేమ శాతం ఎక్కువైతే ఇవి చురుకుగా కదులుతాయి. దాంతో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం, చలి జ్వరంతో బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలో గొంతు, చెవి కేసులు బాగా పెరిగాయని డాక్టర్లు చెబుతున్నారు. అటు చెస్ట్ హాస్పిటల్ కు కూడా రోగుల సంఖ్య పెరిగింది. పెద్దల్లో ఆస్తమా, బ్రాంక్రైటిస్, పిల్లల్లో న్యూమోనియా ప్రభావం చూపిస్తుండటంతో రోగులు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాలకు అవుట్ పేషెంట్ సంఖ్య పెరుగుతోంది. ఈఎన్టీ, శ్వాసకోశ సంబంధిత రోగులే ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కోటిలోని ఈఎన్టీ హాస్పిటల్స్ లో అవుట్ పేషెంట్స్ రోజుకు 1500 మంది దాకా వస్తున్నారు. అటు ఉస్మానియా, గాంధీ హాస్పిటల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.